హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. నేను వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో మనకు కువైట్లో మన ఇండియా జెండా ఎగరడం నేనైతే ఇదే మొదటిసారి చూస్తున్నా. చూడండి, ఇండియా జెండా రెపరెపలాడుతుందండి. ఎంతో గర్వకారంగా ఉంది. ఐఎమ్ ఇండియన్ అని చెప్పుకోవడానికి నాకైతే చాలా గర్వంగా ఉంది. ఈ గర్వకారణానికి కారణం వచ్చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత, ఆమె వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలకి 43 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారు అయితే కువైట్కి అయితే వచ్చారంట. దాని సందర్భంగా ఆయన వెళ్ళే దారి ఆయన ఏ రూట్లో అయితే వెళ్తాడో ఆ రూట్లు మొత్తం వచ్చేసి మన ఇండియన్ జెండా ఎలా ఎగురుతుందో చూడండి. ఎంత గర్వంగా ఉందంటే నాకైతే అంత గర్వంగా ఉంది. మన ఇండియన్ జెండా కువైట్లో ఇట్లా ఎగరేశారంటే ఇది ఎయిర్పోర్ట్ రూట్ అనమాట. అందుకనే అక్కడ అదంతా పెట్టినారు. అయితే సభాశాలం దగ్గర ఒక స్టేడియం అయితే ఉంది, విండోర్ స్టేడియం అని. అక్కడికైతే అంటే పబ్లిక్ ఎక్కువ క్రౌడ్ అంతా లేకుండా, కొంచెం తొక్కిసట్లాట లేకుండా మీటింగ్ అది బాగా జరగాలి అని ఒక ఉద్దేశంతో అయితే అక్కడైతే మీటింగ్ అయితే అరేంజ్ చేశారంట. అక్కడికైతే ఈరోజు సాయంత్రం 3:30 నుంచి 3:30 మధ్య నుంచి 4 వరకు అట్లా వెళ్తారు. అలా వెళ్ళి ఆ స్టేడియం దగ్గర మన గురించి, మన ఇండియన్స్ గురించి ప్రధానమంత్రి గారు అయితే మాట్లాడతారంట. వీలున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వెళ్ళండి, మాకంటే వీలు లేదు కాబట్టి అందరికీ అలౌడ్ ఉండవు కదా. టికెట్లు అవి కూడా టికెట్లు ఒక కూపన్ లాంటిది అలా ఇచ్చారంట. అవి ఉన్న వాళ్ళకి మాత్రమే అలౌడ్, అది లేని వాళ్ళకైతే అలౌడ్ లేదండి. కొంచెం చూసుకొని వెళ్ళండి. ప్రతి ఒక్కరూ చూడండి. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకైతే మెసేజ్ అయితే చేయండి, ఓకేనా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరెవరు వెళ్ళారు, ఎలా జరిగింది అనేది. మాకైతే అలౌడ్ లేదండి వెళ్ళడానికి, అందుకనే మేమైతే వెళ్ళలేకపోతున్నాము. వెళ్ళేవారు ఎవరైనా ఉంటే, వెళ్ళిన వారు ఎవరైనా ఉంటే చూడండి. ఆ స్టేడియం అనేది ఇక్కడ ఉంది. ఇదేనండి ఆ స్టేడియము. ఆల్రెడీ అందరూ అయితే వెళ్ళిపోయినారు. చాలా వరకు మగవాళ్ళు అయితే వెళ్తున్నారు అనమాట. ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు ఎక్కువ మంది వెళ్తున్నారు. ఆల్రెడీ వెయిటింగ్ చేస్తున్నారు. చూడండి, ఇంకా అక్కడ ఆడవాళ్ళు కూడా అంతా వస్తున్నారు. ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు అనమాట. అదే స్టేడియము చూడండి, చాలా పెద్ద స్టేడియము. అంటే పబ్లిక్ అయితే కొంచెం క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఇలా అయితే సెట్ చేశారండి. ఓకే అండి, బాయ్.